అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బిర్యానీల్లో ఇప్పటివరకు నేను చాలా వెరైటీస్ చేసి చూపించాను. ఈరోజు కూడా ఇంకొక కొత్త వెరైటీని మీకు చూపించబోతున్నాను. ఇది కాబూలీ చన్నా బిర్యానీ. దీనికోసం తెల్ల శనగలు వాడతాం. సో రండి, ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో సరిపడా నీళ్లు పోసి కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. అలాగే ఇక్కడ నేను 200 గ్రాములు కాబూలీ శనగల్ని నేను శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉంచాను. ఇప్పుడు నానబెట్టిన శనగల్ని ఉడికించాలి. వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసిన తర్వాత అవి పూర్తిగా మునిగేట్టు నీళ్లు పోయాలి. కుక్కర్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి శనగల్ని కనీసం 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది. ఆ తర్వాత వీటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి వేయించాలి. వీటిని ఇలా బాగా బ్రౌన్ రంగు వచ్చేట్టు వేస్తే ఫ్రైడ్ ఆనియన్స్ తయారైనట్టే. ఇలా వేయించిన ఉల్లిపాయల్ని పక్కన పెట్టి అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ అంత కాశ్మీరీ కారం వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం అంతా కలిపి వేయించాలి. ఇందులో నేను 14 చిన్న బంగాళదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి వేస్తున్నాను. ఇవి దొరకపోతే మీరు మామూలు పెద్ద దుంపల్ని కూడా వాడుకోవచ్చు. ఈ దుంపలన్నిటికీ ఉప్పు కారాలు బాగా పట్టేట్టు కలిపి కాసేపు వేయించాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని ఉడికించడానికి ఒక పాట్లో నేను నీళ్లు పోస్తున్నాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, 4 లవంగులు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 అన్నాసి పువ్వు వేయాలి. తర్వాత ఇందులో నేను నానబెట్టి ఉంచిన బియ్యాన్ని వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిపి 3/4 వంతు మాత్రమే ఉడికించాలి. ఉడికించిన తర్వాత అన్నం వడకట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు కూడా వెడల్పాంటి కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి 2 టీ స్పూన్ల నూనె కూడా వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగులు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించిన తర్వాత పొడవుగా తరిగిన 1 ఉల్లిపాయ వేస్తున్నాను. తర్వాత చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి. ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత చిన్నగా తరిగిన 2 టొమాటోలు కూడా వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత 1/2 కప్ అంత పెరుగుని బాగా మెత్తగా అయ్యేట్టు చిలికి ఇందులో వేయాలి. అప్పుడే విరిగిపోకుండా మసాలా టెక్స్చర్ చక్కగా ఉంటుంది. ఈ గ్రేవీలో నూనె పైకి తేలితే పూర్తిగా ఉడికిందని అర్థం. సో ఈ పాయింట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగల్ని వేయాలి. వీటితో పాటు నేను ఇవి ఉడికించిన నీళ్లు కూడా వేస్తున్నాను. ఈ కూరని కనీసం 5 నిమిషాలు ఉడికిస్తే ఫ్లేవర్స్ అన్నీ బాగా బ్లెండ్ అవుతాయి. ఆ తర్వాత 1 గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర వేసి మొత్తం కలపాలి. పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక లోతైన గిన్నెలో నేను అడుగున తయారు చేసిన చన్నా కర్రీ వేసి సమంగా స్ప్రెడ్ చేస్తున్నాను. దీని మీద ఉడికించిన బాస్మతి రైస్ని ఒక లేయర్లా వేసి స్ప్రెడ్ చేయాలి. తర్వాత వేయించిన బేబీ పొటాటోస్ ఇలా అన్ని వైపులా ఉండేట్టు పెడుతున్నాను. వీటిని లైట్గా లోపలికి ప్రెస్ చేసి వేయించిన ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు ఉడికించిన బాస్మతి రైస్ని ఇంకొక లేయర్ లాగా మళ్ళీ వేస్తున్నాను. దీని మీద 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మళ్ళీ కొన్ని వేయించిన ఉల్లిపాయలు వేసి కొన్ని పుదీనా ఆకులు వేయాలి. ఈ గిన్నెకి ఒక మూత పెట్టి
పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి బిర్యానీని కనీసం పావు గంట సేపు దమ్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తెరిచి చూస్తే మీకు కాబూలి చనా బిర్యానీ చక్కగా రెడీ అయ్యి కనిపిస్తుంది. దీన్ని ముందుగా ఒక్కసారి ఇలా బాగా కలిపిన తర్వాత వేడివేడిగా రైతాతో కలిపి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.